తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్ అయితే అందించింది. తెలంగాణలో పథకాల సందడి నెలకొంది. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించగా మరో 2 రోజుల్లో ఎల్పీజీ అదేవిధంగా విద్యుత్ పథకాలను కూడా ప్రారంభించనున్నారు. అయితే కాంగ్రెస్ గ్యారంటీలో ఒక స్కీమ్ బైక్ ఉన్న వారికి రాదట. దాని వివరాలు ఏందో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలను అయితే ప్రకటించింది. అందులో కీలకమైనవి 6 గ్యారంటీలు. అందులో ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఫ్రీ ఉచిత ప్రయాణ సౌకర్యం, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అయితే అమలు చేయడం అయితే జరిగింది. మరో 2 రోజుల్లో ఇంకో 2 పథకాలను అయితే ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 29 1వ తేదీన 500 రూపాయల ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను కూడా అమలు చేయనున్నారు. ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మిగతా పథకాలైన పైన కూడా చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఆసక్తికర విషయాలైతే బయటకు వచ్చాయి. ఈ పథకానికి 82,82,332 మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల్లో 4,16,500 ఇళ్లను నిర్మించనున్నట్టు అవుట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో అయితే ప్రకటించింది. బడ్జెట్లో దీనికి 7,740 కోట్లు కేటాయించిందని అయితే తెలపడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున 4.16 లక్షల ఇళ్లకు 20,825 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ బడ్జెట్లో 7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు కొత్త షరతులు పెట్టనున్నట్టుగా అయితే తెలుస్తుంది. 2 వీలర్ వెహికల్ ఉన్న, చిన్న కారు ఉన్న ఇందిరమ్మ ఇల్లు పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎంత కరెంటు వినియోగిస్తున్నారు, ఏసీ, వాషింగ్ మిషన్ వంటి ఖరీదైన ఉపకరణాలు ఉన్నాయా వంటి వివరాలను అయితే ఆరా తీస్తున్నారు. దీనిపైన అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అభయహస్తం దరఖాస్తుదారుల ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అధ్యయనం అయితే చేస్తున్నారు. అన్ని వివరాలను తీసుకున్న తర్వాత అసలైన లబ్ధిదారులను గుర్తిస్తారట. అసలైన పేదలకే ఈ పథకాన్ని ఇవ్వాలని అయితే భావిస్తున్నారని చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి 2 వీలర్ ఉన్నా, 2 వీలర్ బైక్ ఉన్నా, కారు ఉన్నా, ఏసీ ఇవన్నీ ఏది ఉన్నా కూడా ఇందిరమ్మ ఇల్లు పథకం అయితే అనర్హులుగా గుర్తించే అవకాశం ఉందంట. సో ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.